ఏమేమి ఇవ్వాలి అంటే శ్రీనివాస్ చౌదరి గారు ఏమేమి ఇవ్వాలి జనసేన కంటే పోర్ట్ఫోలియోలా మీరు చెప్పాలనుకుంటున్నది? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ లో కానీ, అలాగే మీరు అన్నట్టు గెలిచిన ఎమ్మెల్యేలకు కానీ, పొత్తు ధర్మంలో కలిసి వచ్చే అన్ని పార్టీలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం కోసం రఫ్ గా స్కెలిటన్ లాగా అనుకోవడం జరిగింది. దీనిలో మార్పులు జరుపుకోవడం ఉంటాయి. మళ్ళా కూడా టోటల్ గా ఏంటంటే రాష్ట్ర పార్టీలు అన్ని కూడా మనతో కలిసి వస్తున్నాయి కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ ప్లస్ బీజేపీ మైనస్ ప్లస్ అని ఇంకా పెద్దలు ఇంకా తీర్మానం చేయలేదు కాబట్టి 100% అయ్యే అవకాశాలు ఉన్నాయని మాత్రం సంకేతాలు ఉన్నాయి. వస్తే మాత్రం అందరికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఇట్స్ గ్లాడ్ సార్, ఇట్స్ గ్లాడ్ దట్ అంటే మీరు అధికారంలో భాగస్వామ్యం ఇద్దామనే ఒక మంచి సంకల్పం మీకు కూడా కలిగినందుకు జనసేన సంతోషిస్తుండేది. ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఆయన హృదయం ఉప్పొంగిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు సమాచారం ఏంటంటే బాబు గారిని కలిసిన తర్వాత ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారని, మంచి సంకేతాలే రాష్ట్ర ప్రజలకు ఇచ్చారని, జనసేన మిత్రులు కూడా మంచి సంకేతాలు ఇచ్చారని నాకున్న సమాచారం. మా పార్టీ సీనియర్ నాయకులు, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కూడా వచ్చి కూర్చున్నారు. ఫస్ట్ ఇద్దరు అధినేతలు కూర్చొని ఒక లిస్టు పైన ఒక ఎక్సర్సైజ్ చేశారు. దాన్ని మళ్ళీ జాయింట్ యాక్షన్ మీద కూడా పెట్టారు. సో అందరూ కూడా ఎక్కడ అసంతృప్తి లేకుండా చాలా మంచి ప్రపోజల్ సీనియర్ నాయకుడుగా బాబు గారు చేసిన ప్రయత్నాన్ని, ఆ యొక్క అవుట్పుట్ ఫలితాన్ని ఎంజాయ్ చేశారు. నిజంగా అంత మంచి మార్పు వస్తుందని మేము కూడా ఊహించలేదు. ఎవరిలో బాబు గారిలో అంత మంచి మార్పు వస్తుందని మీరు కూడా ఊహించలేదా? అంటే అలా అనడానికి లేదు సార్, అంత మార్పు వస్తుందని అనుకోలేదు, ఊహించలేదు. వచ్చింది. సో మార్పు మంచి కొరకే అని ఒక ఏదో పాత సాగుతోటి ఉంది కాబట్టి ఆ మార్పు మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాం. అలాగే బీజేపీ సోదరులు కూడా రేపో మాపో ఈ 17 ఎలక్షన్ ముందు ఎలక్షన్ కూడా తర్వాత వారు కూడా వారి యొక్క సదాభిప్రాయం తెలియజేసి ముందుకు వస్తే ఈ రాష్ట్ర ప్రజల హక్కులు, మానవ హక్కులు, రాష్ట్ర సంపదని, రాష్ట్ర అభివృద్ధిని కాపాడుకోవడానికి చేయి కలిసి ఉంటే కలసి అనే విషయాన్ని నిరూపిస్తారనే ఆలోచనతో ఆశాభావం తెలుగుదేశం పార్టీ జనసేన ముందుకెళ్తాం. ఒకసారి